ఓకే. హాయ్ అందరికి. అఫీషియల్‌గా సమ్మర్ స్లామ్ ప్రీమియం లైవ్ ఈవెంట్ అయితే అయిపోయింది. మనం అనుకుంటున్నాం మ్యాచెస్ అన్నీ అయిపోవచ్చినాయి. ఇంకా సర్ప్రైజ్ రిటర్న్ జరగలేదు ఏంది అని. సో, ఆ సర్ప్రైజ్ రిటర్న్ జరిగింది. ఈ ఒక్క సర్ప్రైజ్ రిటర్న్ సమ్మర్ స్లామ్‌ని సేవ్ చేసిందని చెప్పడంలో ఏ మాత్రం డౌట్ అయితే లేదు. సో, ఆ రిటర్నే మన ట్రైబల్ చీఫ్‌ది. ట్రైబల్ చీఫ్‌ది గాదు. ఒరిజినల్ ట్రైబల్ చీఫ్‌ది. సో, ఒరిజినల్ ట్రైబల్ చీఫ్‌గా రోమన్ రైన్స్ వస్తారని నేను నిన్ననే అప్డేట్ వీడియోలో జెప్పినాను. బెట్టింగ్ ఓడ్స్ వీడియోలో జెప్పినాను. సో, రోమన్ రైన్స్ వస్తారు కరెక్టే. కాకపోతే ఎలా వస్తారనేది జెప్పినాను. మర్చండైజ్ ఏ విధంగా వేసుకొస్తారని. నిన్ననే బెట్టింగ్ ఓడ్స్ వీడియోలో జెప్పినాను. రోమన్ రైన్స్ ఒరిజినల్ ట్రైబల్ చీఫ్ మర్చండైజ్‌లో వస్తారని జెప్పినాను. సో, ఆ విధంగానే రోమన్ రైన్స్ ఈసారి సమ్మర్ స్లామ్‌లో రిటర్న్ జేసినారు. సోలో పైన గూడా అటాక్ చేసినారు. సో, మనం అనుకున్న సర్ప్రైజ్ రిటర్న్స్ ఎక్కువగా జరగలేదు గానీ, రోమన్ రైన్స్ సర్ప్రైజ్ రిటర్న్ అనేది జరిగింది. సో, ఈ ఒక్క రిటర్న్ చాలు సమ్మర్ స్లామ్‌ని సేవ్ జేయడానికి. సో, సమ్మర్ స్లామ్‌లో జరిగినాయో ఈ వీడియోలో మాట్లాడదాం. సో, ఫస్ట్ టైమ్ ఛానల్‌ని చూస్తున్న వారు కంపల్సరీ ఛానల్‌ని సబ్స్క్రైబ్ జేసుకోండి. సో, మనకి సమ్మర్ స్లామ్‌లో ట్రిపుల్ హెచ్ గూడా వచ్చినారు. సో, ట్రిపుల్ హెచ్ ఫ్యాన్స్‌కి వెల్కమ్ జెప్పినారు. అండ్ అంతే గాకుండా జెల్లీ రోల్ గూడా ఒక మ్యూజిక్ బ్యాండ్‌ని తీసుకొనొచ్చినారు. సో, సాంగ్స్ అయితే పాడినారు. సో, ఆ మ్యూజిక్ చాలా చాలా బా అనిపించింది. సో, నిజానికి వినడానికి చాలా చాలా బావుంది. సో, ఆ మ్యూజిక్ అయితే బావుంది. అర్థం కాకపోయినా మ్యూజిక్ అయితే బానే ఉంది. అండ్ మ్యాచెస్ గురించి మాట్లాడితే మనకి రియా రిప్లీ వర్సెస్ లివ్ మోర్గన్ మధ్య ఫస్ట్‌గా మ్యాచ్ అయితే జరిగింది. ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్. సో, ఈ మ్యాచ్‌లో మన రియా రిప్లీతో డామినిక్ మిస్టీరియో కలిసి అయితే వస్తారు. సో, మ్యాచ్ అయితే బానే ఉంది. అండ్ మ్యాచ్ మధ్యలో మన రియా రిప్లీకి షోల్డర్ ఇంజ్యూర్ అయింది గదా! సో, ఆ ప్రాబ్లమ్ అయితే వస్తది. రియా రిప్లీ పైన లివ్ మోర్గన్ ఆ షోల్డర్ పైన అటాక్ చేస్తది. సో, అది కొంచెం ప్రాబ్లమ్ అయితే అవుతది రియా రిప్లీకి. అండ్ అయినా సరే రియా రిప్లీ ఆ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసుకుంటది. తనంత తానే సాల్వ్ చేసుకుంటది. ఆ మూవ్‌మెంట్ చాలా అంటే చాలా బా అనిపించింది ఈ మ్యాచ్‌లో. అండ్ టర్నింగ్ పాయింట్ ఏంది అంటే, ఈ మ్యాచ్‌లో చైర్ అయితే యూజ్ చేయడం జరుగుతది. సో, లివ్ మోర్గన్ చైర్ తీసుకొనొస్తది. బట్ రియా రిప్లీ ఆపేస్తది. ఆ చైర్ రింగ్‌లోనే ఉంటది. సో, మళ్ళీ రియా రిప్లీ చైర్ తీసుకొని అటాక్ చేద్దామని చూస్తది లివ్ మోర్గన్ పైన. బట్ డామినిక్ మిస్టీరియో ఆపేస్తారు. సో, రియా రిప్లీకి అంటే ఇప్పుడు రియా రిప్లీ అటాక్ చేస్తే మ్యాచ్ అనేది డిస్‌క్వాలిఫై అయిపోతది. రియా రిప్లీ టైటిల్‌నైతే విన్ అవ్వదన్నమాట. సో, ఆ విధంగా రియా రిప్లీని డామినిక్ మిస్టీరియో ఆపేసినారు. కాకపోతే అది వేరే ఇంటెన్షనల్‌తో ఆపేసినారు. సో, రియా రిప్లీ లివ్ మోర్గన్ పైన అటాక్ చేస్తే లివ్‌కి అటాక్ జరుగుతది. ఇంజ్యూరీ అవుతదని డామినిక్ మిస్టీరియో ఆపేసినారు. సో, అది మనకి లాస్ట్‌లో తెలుస్తది. సో, ఈ మ్యాచ్‌లో మన డామినిక్ మిస్టీరియో రియా రిప్లీకి చీట్ అయితే చేస్తారు. డామినిక్ మిస్టీరియో లివ్ మోర్గన్‌కి హెల్ప్ చేస్తారు. చైర్ ఇస్తారు. అండ్ దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని లివ్ మోర్గన్ ఆబ్లివన్ కనెక్ట్ చేస్తది రియా రిప్లీకి. సో, కవర్ చేస్తది. పిన్ కౌంట్ అయిపోతది. ఈ మ్యాచ్‌లో లివ్ మోర్గన్ విన్ అవుతది. సో, లివ్ మోర్గన్ తన టైటిల్‌ని రిటైన్ చేసుకుంటది. అండ్ దాని తర్వాత డామినిక్ మిస్టీరియో లివ్ మోర్గన్‌కి కిస్ పెడతారు. సో, దాన్ని రియా రిప్లీ చూస్తది. చాలా అంటే చాలా షాక్ అయితది. అండ్ అంతేకాకుండా జడ్జ్‌మెంట్ డే మెంబర్స్ అందరికీ ఇదొక షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. అండ్ ఇక్కడితో ఈ మ్యాచ్ అనేది ఎండ్ అయిపోతది. లివ్ మోర్గన్ అండ్ డామినిక్ మిస్టీరియో కలిసి బ్యాక్ స్టేజ్ వెళ్ళిపోతారన్నమాట. అండ్ మనకి లాకర్ రూమ్‌లో జడ్జ్‌మెంట్ డే లాకర్ రూమ్‌లో డామియన్ ప్రీస్ట్ వస్తారు. ఫిన్ బాలర్ అండ్ మన జేడీ అండ్ కార్లిటో కూల్‌గా కూర్చొని ఉంటారు. డేమియన్ ప్రీస్ట్ మాత్రం చాలా చాలా కోపంగా కనిపిస్తారు. సో, ఫిన్ బాలర్‌కి అందరిని అడుగుతారు. ఆ డామినిక్ మిస్టీరియో ఎక్కడున్నారు? సో, ఎందుకిలా చేసినాడని అందరి పైన కోపం చూపిస్తారు. బట్ అప్పుడు ఫిన్ బాలర్ చెప్తారు. నేను వెతుక్కొని తీసుకొస్తాను. సో, నువ్వు కొంచెం కూల్‌గా ఉండు. నీ మ్యాచ్ కోసం ఫోకస్ చెయ్యి అని ఫిన్ బాలర్ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు. అండ్ నెక్స్ట్ మనకి సామీ జైన్ వర్సెస్ బ్రాన్ బ్రేకర్ మధ్య ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ అయితే జరిగింది. సో, ఈ మ్యాచ్ అనుకున్నంత ఇంపాక్ట్‌నైతే ఇవ్వలేదు. కాకపోతే మ్యాచ్ అయితే బాగానే ఉంది. అండ్ బెట్టింగ్ ఓడ్స్ ప్రకారం మ్యాచ్ అయితే రిజల్ట్ అనేది ఆ విధంగానే ఉంది. అంటే బెట్టింగ్ ఓడ్స్ ఎవరికైతే సపోర్ట్ చేసినాయో సో, ఆ సూపర్ స్టారే విన్ అవ్వడం జరిగింది. సో, ఫైనల్లీ బ్రాన్ బ్రేకర్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్‌ని విన్ అయినారు. మన సామీ జైన్‌ని ఓడించి. స్పియర్ కనెక్ట్ చేస్తారు. బ్యాక్ టు బ్యాక్ స్పియర్ కనెక్ట్ చేస్తారు. అండ్ కవర్ చేస్తారు. ఈ మ్యాచ్‌లోనైతే బ్రాన్ బ్రేకర్ విన్ అవుతారన్నమాట. సో, ఇప్పుడు న్యూ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ బ్రాన్ బ్రేకర్. సో, ఫైనల్లీ నేనైతే హ్యాపీ. బ్రాన్ బ్రేకర్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్‌ని విన్ అయినందుకు. సో, మరి మీరు హ్యాపీ ఉన్నారా లేదా? మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. నెక్స్ట్ మాట్లాడదాం స్టెఫనీ మెక్‌మ్యాన్ గురించి. సో, మనకి సమ్మర్ స్లామ్‌లో స్టెఫనీ మెక్‌మ్యాన్ గూడా వచ్చింది. సో, అక్కడ కూర్చొని మన సమ్మర్ స్లామ్ లైవ్ అయితే చూసింది. మీరొకసారి స్క్రీన్ మీద చూడండి. అండ్ నెక్స్ట్ లోగన్ పాల్ వర్సెస్ ఎల్ఏ నైట్ మధ్య యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ అయితే జరిగింది. సో, మన లోగన్ పాల్ అయితే రింగ్‌లోకి వస్తారు. సో, రింగ్‌లోకి రాకముందు తన ఫ్రెండ్‌తో కలిసి అయితే వస్తారనమాట. ఎంజీకే. సో, వాళ్ళిద్దరు కలిసి మన లోగన్ పాల్ రింగ్‌లోకి అయితే వస్తారనమాట. సో, తన ఫ్రెండు అంటే బ్యారికేడ్ సైడ్ అయితే ఉంటారు. అండ్ నెక్స్ట్ ఎలియన్ నైట్ ఎంట్రీ అయితే అవుతది. సో, మన ఎలియన్ నైట్ లోగన్ పాల్ కార్‌లో నుండి వస్తారు. సో, కార్‌లో నుండి దిగి సో, ఆ కారు డోర్‌నైతే పగలగొడతారనమాట. సో, నెక్స్ట్ రింగ్‌లోకి వస్తారు. సో, వచ్చి రాగానే ఎలియన్ నైట్ అండ్ లోగన్ పాల్ అటాక్ చేసుకుంటూ ఉంటారు. మ్యాచ్ అఫీషియల్‌గా స్టార్ట్ కాకముందే.
సో కాకముందే అటాక్ చేసుకుంటూ ఉంటారు. అండ్ ఫైనల్‌గా ఎల్ఏ నైట్ లోగన్ పాల్‌ని రింగ్‌లోకి తీసుకొస్తారు. మ్యాచ్ అఫీషియల్‌గా స్టార్ట్ అయితది. సో మ్యాచ్ అయితే చాలా బానే ఉంది. సో మనకు తెలిసిందే లోగన్ పాల్ చీట్ చేస్తారని తెలుసు. ఆ బ్రాస్ నకల్‌ని తీసుకొస్తారని తెలుసు. అండ్ ఈ మ్యాచ్‌లో మన ఎల్ఏ నైట్ పైన అంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు గదా! సో సెక్యూరిటీ ఫ్రెండ్స్ వాళ్ళందరూ కలిసి బూ చేస్తారు అండ్ ఇంటరప్ట్ చేస్తారు. సో మన ఎల్ఏ నైట్‌కి కోపం వచ్చి ఆ సెక్యూరిటీ మెంబర్స్‌ని కూడా అటాక్ చేస్తారనమాట. అండ్ లాస్ట్‌గా ఎంజీకే ఉంటారు. సో ఎంజీకే ఆ బ్రాస్ నకల్‌ని తీసి లోగన్ పాల్‌కి ఇస్తారు. సో లోగన్ పాల్ అటాక్ చేస్తారు. బట్ అయినా సరే ఎల్ఏ నైట్ తప్పించుకుంటారు. ఒకసారి అటాక్ చేస్తారు అండ్ దాని తర్వాత ఎస్కేప్ అవుతారు. సో దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని బీఎఫ్‌టీ కనెక్ట్ చేస్తారు. ఎల్ఏ నైట్ లోగన్ పాల్‌కి అండ్ కవర్ చేస్తారు. అండ్ న్యూ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ ఎల్ఏ నైట్ అయితే అవుతారన్నమాట. సో చాలా రోజుల నుండి కోరుకున్నది అదే. ఎల్ఏ నైట్ టైటిల్‌ని విన్ అవ్వాలని. సో ఫైనల్లీ అది అయితే జరిగింది ఈ సమ్మర్ స్లామ్‌లో. సో వెరీ హ్యాపీ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎల్ఏ నైట్ ఫ్యాన్స్ కోసం కావచ్చు, లేదంటే మన డబ్ల్యూడబ్ల్యూఈ ఫ్యాన్స్ కోసం కావచ్చు. ఎందుకంటే ఫ్యాన్స్ కోరుకున్నది 99% ఫ్యాన్స్ కోరుకున్నది అదే జరిగింది ఈ సమ్మర్ స్లామ్‌లో ఎల్ఏ నైట్ విషయంలో. సో అందుకనే చాలామంది ఫ్యాన్స్ అయితే హ్యాపీగానే ఉంటారు. అండ్ నెక్స్ట్ నయా జాక్స్ వర్సెస్ బెయిలీ మధ్య డబ్ల్యూడబ్ల్యూఈ ఉమెన్స్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ అయితే జరిగింది. సో ఈ మ్యాచ్‌లో బెయిలీ టగ్ ఆఫ్ వార్‌లో ఫైట్ చేసింది నయా జాక్స్‌కి. సో నయా జాక్స్ కూడా బానే ఫైట్ చేసింది. సో నయా జాక్స్ అండ్ బెయిలీ ఇద్దరు టగ్ ఆఫ్ వార్‌లో ఫైట్ చేసినారు. సో ఈ మ్యాచ్ నాకు నిజంగా నచ్చింది. సో లీ మోర్గన్ వర్సెస్ రియా రిప్లీ మ్యాచ్ కంటే ఈ మ్యాచ్ నాకు బాగా నచ్చింది. బట్ ఈ మ్యాచ్ మధ్యలో మనకి టిఫనీ స్ట్రాటన్ అయితే వస్తది. సో టిఫనీ స్ట్రాటన్ వచ్చి డిస్ట్రాక్ట్ చేస్తది బెయిలీకి. సో దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటది నయా జాక్స్. సో నయా జాక్స్ అడ్వాంటేజ్ తీసుకొని బ్యాక్ టు బ్యాక్ నయా జాక్స్ నయా లేటర్ కనెక్ట్ చేస్తది. ఆయన కవర్ చేస్తది. ఈ మ్యాచ్‌లో నయా జాక్స్ అయితే విన్ అవుతది. సో ఇప్పుడు నయా జాక్స్ న్యూ ఉమెన్స్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్ అన్నమాట. సో నిజంగా ఫ్యాన్స్ కోరుకున్నది అదే. నయా జాక్స్ విన్ అవ్వాలని చాలామంది ఫ్యాన్స్ కోరుకున్నారు. అండ్ బెట్టింగ్ హౌస్ కూడా నయా జాక్స్‌కే సపోర్ట్ చేసినాయి. సో ఫైనల్లీ అదే జరిగింది. సో వెరీ హ్యాపీ న్యూస్ అని చెప్పుకోవచ్చు నయా జాక్స్ ఫ్యాన్స్ కోసం. అండ్ నయా జాక్స్ ఫ్యామిలీ మెంబర్ కూడా ఆ రింగ్ సైడ్ ఉంటారు. సో వాళ్ళతో కలిసి సెలబ్రేట్ చేసుకుంటది. అండ్ టిఫనీ కూడా రింగ్‌లోకి వస్తది. వాళ్ళిద్దరు నయా జాక్స్ అండ్ టిఫనీ కలిసి సెలబ్రేట్ చేసుకుంటారు. సో సాడ్ న్యూస్ ఫర్ బెయిలీ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ డ్రూ మ్యాకెంటైర్ వర్సెస్ సీఎం పంక్ విత్ స్పెషల్ గెస్ట్ రెఫరీ సెత్ రాలిన్స్ మధ్య మ్యాచ్ అయితే జరిగింది. అంటే స్పెషల్ గెస్ట్ రెఫరీ డ్రూ మ్యాకెంటైర్ వర్సెస్ సీఎం పంక్ మధ్య మ్యాచ్ అయితే జరిగింది. సో ఈ మ్యాచ్‌లో మన సెత్ రాలిన్స్ వన్ సైడ్ ఉన్నట్టు అనిపించింది. సో సీఎం పంక్ సైడ్ లేడు అన్నట్టుగా అనిపించింది. అండ్ దాని తర్వాత కూడా మళ్ళా ఇద్దరికి సపోర్ట్ చేసినారు. సో మన డ్రూ మ్యాకెంటైర్ చైర్ తీసుకొని అటాక్ చేద్దామని చూస్తే సో ఓకే నేను వెళ్తా అన్నట్టుగానే వెళ్ళి మన సెత్ రాలిన్స్ మళ్ళొకసారి ఆ చైర్‌ని లాగేసుకుంటారు. సో ఇద్దరు సైడ్ ఉన్నారు. కాకపోతే వన్ సైడ్ ఉన్నట్టుగా అనిపించింది కొంచెం సేపు. సో మ్యాచ్ విషయానికి వస్తే మ్యాచ్ బానే ఉంది. సో ఈ మ్యాచ్‌లో టర్నింగ్ పాయింట్ ఏంది అంటే బ్రేస్లెట్. సో మన డ్రూ మ్యాకెంటైర్ ఆ బ్రేస్లెట్‌ని తీసుకొని తొడుక్కుంటారు చెయ్యికి. సో సీఎం పంక్‌కి చాలా కోపం వస్తది. సో సీఎం పంక్‌కి కోపం వస్తది. సో ఫైనల్లీ అటాక్ చేస్తారు సీఎం పంక్ డ్రూ మ్యాకెంటైర్‌ని. సో అటాక్ చేసి ఆ బ్రేస్లెట్‌ని డ్రూ మ్యాకెంటైర్ చేతి నుండి తీసేస్తారు. సో అది తీసేసిన తర్వాత ఆ బ్రేస్లెట్‌ని మన సెత్ రాలిన్స్ తొడుక్కుంటారు. సో నిజంగా ఇది చాలా బా అనిపించింది. సో దాంతో మళ్ళీ సీఎం పంక్‌కి కోపం వస్తది. సో ఫస్ట్ చూడరు సీఎం పంక్ మన సెత్ రాలిన్స్ ఆ బ్రేస్లెట్‌ని తొడుక్కున్నది. సో కొంచెం సేపు తర్వాత చూస్తారు. అండ్ దాంతో కోపం వస్తది సీఎం పంక్‌కి. సో సీఎం పంక్ మన సెత్ రాలిన్స్‌కి జీటీఎస్ కనెక్ట్ చేస్తారు. సో దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటారు మన డ్రూ మ్యాకెంటైర్. సో డ్రూ మ్యాకెంటైర్ ఫినిషర్ కనెక్ట్ చేస్తారు. సో అప్పటికే సెత్ రాలిన్స్ రింగ్ బయట పడిపోతారు. సో ఏదేమైనా కొంచెం లేట్‌గా వచ్చి మన డ్రూ మ్యాకెంటైర్ సీఎం పంక్‌ని కవర్ చేస్తారు కదా! పిన్ కౌంట్ చేస్తారు 1, 2, 3. సో ఈ మ్యాచ్‌లో మన డ్రూ మ్యాకెంటైర్ అయితే విన్ అవుతారు. అండ్ మళ్ళీ డ్రూ మ్యాకెంటైర్ ఆ బ్రేస్లెట్‌ని తీసుకొని తొడుక్కుంటారు. సో ఒక హింట్ అయితే ఇచ్చినారు మన డబ్ల్యూడబ్ల్యూఈ ఇక్కడితో వీళ్ళ మధ్య ఫ్యూడ్ ఎండ్ కాలేదని. సో నెక్స్ట్ రాల్లో మనకి ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. సీఎం పంక్ రియాక్షన్ ఎలా ఉంటదని. సో వీళ్ళ మధ్య ఫ్యూడ్ ఇక్కడితో ఎండ్ అయిందా? సో మేబీ ఎండ్ కాలేదు. వీళ్ళ మధ్య మళ్ళొకసారి మ్యాచ్ జరిగే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. సో నెక్స్ట్ మ్యాచ్ డేమియన్ ప్రీస్ట్ వర్సెస్ గుంతర్ మధ్య వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్. సో ఈ మ్యాచ్ జరగకముందు ఫిన్ బాలర్ అండ్ డేమియన్ ప్రీస్ట్ లాకర్ రూమ్‌లో కలిసినారు. సో నేను ఫిన్ బాలర్ చెప్పినారు. అంటే నేను నీకు హెల్ప్ చేయడానికి వస్తాను. నువ్వు నన్ను పిలువు అని మన డేమియన్ ప్రీస్ట్‌కి ఫిన్ బాలర్ చెప్తారు. అండ్ డేమియన్ ప్రీస్ట్ రింగ్‌లోకి అయితే వస్తారు. సో మ్యాచ్ అయితే అఫీషియల్‌గా స్టార్ట్ అవుతది. సో స్టార్టింగ్‌లోనే మన డేమియన్ ప్రీస్ట్ గుంతర్ పైన టగ్ ఆఫ్ వార్‌లో ఫైట్ చేసినారు. సో గుంతర్‌తో ఎవరు ఫైట్ చేసినా సరే గుంతరే ఫుల్ డామినెన్స్ చూపిస్తారు. బట్ ఈ మ్యాచ్‌లో మాత్రం మన డేమియన్ ప్రీస్ట్ గుంతర్ పైన డామినెన్స్ చూపించినారు. అండ్ ఈ మ్యాచ్ మధ్యలో ఫిన్ బాలర్ అయితే వస్తారన్నమాట. సో ఫిన్ బాలర్ పైన గుంతర్ ఫస్ట్ అటాక్ చేస్తారు. సో దాంతో మన డేమియన్ ప్రీస్ట్‌కి కోపం వస్తది. సో నువ్వు నా బ్రదర్‌ని అటాక్ చేస్తావని గుంతర్ పైన అటాక్ చేస్తారు. సో అటాక్ చేసి సౌత్ ఆఫ్ హెవెన్ కనెక్ట్ చేస్తారు.
సో రింగ్ రోప్ దగ్గర కనెక్ట్ చేస్తారు. సో మన ఫిన్ బ్యాలర్ మన గుంతర్ కాల్ని తీసి రింగ్ రోప్ పైన పెడతారు. సో దాన్ని రెఫరీ చూసి కౌంట్ అయితే చేయరు. రెఫరీ అంటే గుంతర్ లెగ్ రింగ్ రోప్ పైన పెట్టినారని డేమియన్ ప్రీస్ట్‌కి చెప్తారు. సో అది టర్నింగ్ పాయింట్. ఆ మూవ్‌మెంట్‌ని మన డేమియన్ ప్రీస్ట్ చూస్తారు. స్క్రీన్‌లో చూస్తారు. సో చాలా షాక్ అయితే అవుతారు. సో స్లీపర్ హోల్‌లో పడేస్తారు. అంటే డేమియన్ ప్రీస్ట్ షాక్‌లో ఉంటారు. దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని గుంతర్ స్లీపర్ హోల్‌లో పడేస్తారు. బట్ అయినా సరే డేమియన్ ప్రీస్ట్ లేస్తారు. సో డేమియన్ ప్రీస్ట్ ఫిన్ బ్యాలర్‌ని నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావు అన్నట్టుగా అటాక్ చేద్దామని చూస్తారు. సో మళ్ళొకసారి దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని మన గుంతర్ స్లీపర్ హోల్‌లో పడేస్తారు. సో డేమియన్ ప్రీస్ట్ అంటే క్విట్ అయితే అయిపోతారన్నమాట. సో ఇప్పుడు న్యూ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్ గుంతర్ అన్నమాట. సో గుంతర్ ఈ మ్యాచ్‌లో విన్ అయిపోయినారు. సో జడ్జిమెంట్ డే మెంబర్స్‌కి ఇది కొంచెం బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. రియా రిప్లీ పరిస్థితి ఏమో అలా అయిపోయింది. అండ్ ఇప్పుడు ఫిన్ బ్యాలర్ డేమియన్ ప్రీస్ట్ పైన అటాక్ చేసినారు, కాస్ట్ చేసినారు. సో నెక్స్ట్ రాలో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. ఏం జరుగుతుందో అని అంటే జడ్జిమెంట్ డేలో ఏం జరగబోతుందో అనేది చాలా ఇంట్రెస్టింగ్ అనొచ్చు. సో మేబీ వీళ్ళిద్దరు రియా రిప్లీ కావచ్చు అండ్ డేమియన్ ప్రీస్ట్ కావచ్చు బేబీ ఫేస్‌గా మారే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. అండ్ నెక్స్ట్ మనకి గ్రేసన్ వాలర్ అండ్ ఆస్టన్ థియరీ అండ్ అలాగే మిజ్ అండ్ ఆర్ట్రూత్ మధ్య ఒక సెగ్మెంట్ అయితే జరిగింది. సో ఈ సెగ్మెంట్‌లో మన గ్రేసన్ వాలర్, ఆస్టన్ థియరీ జెల్లీ రోల్‌కి ఇన్సల్ట్ చేస్తారు. సో వాళ్ళు అక్కడ బ్యారికేడ్ సైడ్ ఉంటారు. సో వాళ్ళకి ఇన్సల్ట్ చేస్తారు. సో మన ఆర్ట్రూత్ అండ్ మిజ్ ఆపేస్తారు. అంటే అలా మాట్లాడొద్దు. సో వాళ్ళు ఒక ప్రొఫెషనల్స్ అని మాట్లాడతారు. సో వాళ్ళని అలా తిట్టొద్దని చెప్తారు. బట్ జెల్లీ రోల్‌కి కోపం వస్తది. వచ్చేస్తారు. మన ఆస్టన్ థియరీ అండ్ గ్రేసన్ వాలర్ పైన అటాక్ చేస్తారు చైర్‌తో. అండ్ అంతేకాకుండా జెల్లీ రోల్ ఆస్టిన్ థియరీకి చోక్ స్లామ్ కనెక్ట్ చేస్తారు. అండ్ దాని తర్వాత మిజ్ అండ్ ఆర్ట్రూత్ జెల్లీ రోల్ కలిసి నకుల్ షఫల్ అయితే కనెక్ట్ చేస్తారు. ముగ్గురు ఒకేసారి. ఈ మూమెంట్ చాలా బాగా అనిపించింది. అండ్ నెక్స్ట్ మనకి సమ్మర్ స్లామ్ మెయిన్ ఈవెంట్‌లో కోడీ రోడ్స్ వర్సెస్ సోలో సికోవ మధ్య అన్‌డిస్ప్యూటెడ్ WWE ఛాంపియన్‌షిప్ మ్యాచ్ అయితే జరిగింది. సో ఈ మ్యాచ్ ముందు మన కోడీ రోడ్స్ తన డాగ్‌ని తీసుకొని ఎరీనా నుండి నడుచుకుంటూ అయితే వస్తారన్నమాట. సో అప్పుడు నడుచుకుంటూ వచ్చినప్పుడు ఒకరు కలుస్తారు. అండర్సన్ చెప్తారు, నీకు బ్యాకప్ ఉంది. నువ్వేం కంగారు పడకు. నువ్వు మ్యాచ్‌ని మంచిగా ప్లే అవుట్ చేయని మన కోడీ రోడ్స్‌కి చెప్తారు. సో ఆ డాగ్‌ని అక్కడనే వదిలేసి మన కాస్ట్యూమ్ తీసుకొని మన కోడీ రోడ్స్ రింగ్‌లోకి అయితే వస్తారనమాట. సో మ్యాచ్ అయితే అఫీషియల్‌గా స్టార్ట్ అవుతది. సో ఈ మ్యాచ్‌లో కోడీ రోడ్స్ అండ్ సోలో సికోవ బాగానే ఫైట్ చేసినారు. అండ్ ఈ మ్యాచ్ మధ్యలో తెలిసిందే కదా, బ్లడ్ లైన్ మెంబర్స్, బ్లడ్ లైన్ రూల్స్ మ్యాచ్ కాబట్టి వాళ్ళు కంపల్సరీ వస్తారని తెలుసు. తామా టొంగా అండ్ టొంగాలో వచ్చి కోడీ రోడ్స్ పైన అటాక్ చేస్తారు. సో మన కోడీ బ్యాకప్ కెవిన్ ఓవెన్స్ అండ్ రేండీ ఆర్టన్ అయితే వస్తారు. వాళ్ళిద్దరు వచ్చి తామా టొంగా అండ్ టొంగాలో పైన అటాక్ చేస్తారు. అటాక్ చేసుకుంటూ బ్యాక్ స్టేజ్ అయితే తీసుకెళ్తారు. సో మ్యాచ్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అండ్ మ్యాచ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో కోడీ రోడ్స్ సోలోకి క్రాస్ రోడ్స్ అయితే ఇస్తారు. సో అప్పుడే జాకబ్ ఫటు వస్తారు. సో జాకబ్ ఫటు వచ్చి కోడీ రోడ్స్ పైన అటాక్ చేస్తారు ఉంటారు. సో మన జాకబ్ ఫటు అండ్ కోడీ రోడ్స్‌ని అంటే అనౌన్సర్ టేబుల్ ఉంటాయి కదా, సో అక్కడ తీసుకెళ్ళి అటాక్ చేస్తారు. అండ్ జాకబ్ ఫటు కూడా అక్కడ దెబ్బ తగులుతుంది. సో జాకబ్ ఫటు అక్కడే ఆగిపోతారు. అండ్ మళ్ళీ రింగ్‌లోకి కోడీ అండ్ సోలో రింగ్‌లోకి అయితే వెళ్తారు. అటాక్ చేసుకుంటూ ఉంటారు. సో ఇద్దరు పడిపోతారు. రింగ్‌లో ఇద్దరు పడిపోతారు, కోడీ అండ్ సోలో. సో అప్పుడే మనకి థీమ్ సాంగ్ ప్లే అయిపోతది. ది ఒరిజినల్ ట్రైబల్ చీఫ్ రోమన్ రైన్స్‌ది. సో రోమన్ రైన్స్ అయితే వస్తారు. నడుచుకుంటూ మెల్లగా వస్తారు. సో వచ్చి రింగ్‌లోకి వచ్చి మన సోలో సికోవకి సూపర్ మ్యాన్ పంచ్ కనెక్ట్ చేస్తారు. అండ్ దాని తర్వాత స్పియర్ అయితే కనెక్ట్ చేస్తారు. సో అక్కడ సోలో సికోవ పడిపోయి ఉంటారు. ఇంకొక దిక్కు కోడీ రోడ్స్ కూడా ఉంటారు. సో కోడీ రోడ్స్ వైపు చూస్తారు. బట్ అటాక్ ఏం చేయరు మన రోమన్ రైన్స్. సో అక్కడ నుండి రింగ్ దిగి బయటకి వెళ్ళిపోతారు. సో దాని తర్వాత కోడీ రోడ్స్ మన సోలో సికోవకి క్రాస్ రోడ్ కనెక్ట్ చేస్తారు. కవర్ చేస్తారు. పిన్ కౌంట్ అయిపోతది. ఈ మ్యాచ్‌లో కోడీ రోడ్సే విన్ అవుతారు. సో స్టిల్ అన్‌డిస్ప్యూటెడ్ WWE ఛాంపియన్ కోడీ రోడ్సే అన్నమాట. అండ్ మ్యాచ్ అయిపోయిన తర్వాత మన సోలో సికోవ ఏడ్చేస్తారు. గట్టిగా అరిచేస్తారు జాకబ్ ఫటుని పట్టుకొని. అండ్ రోమన్ రైన్స్ చూపిస్తారు ఒరిజినల్ ట్రైబల్ చీఫ్ వచ్చేసినారని. సో ఫైనల్లీ రోమన్ రైన్స్ సమ్మర్ స్లామ్‌లో రిటర్న్ చేసినారు. సో రూమర్స్ అన్నీ నిజమైనాయి అని చెప్పాలి రోమన్ రైన్స్ విషయంలో. అండ్ బెట్టింగ్ ఓడ్స్ విషయంలో కూడా అన్నీ కరెక్టే అయిపోయినాయి. సో మరి సమ్మర్ స్లామ్ అయితే అఫీషియల్‌గా అయిపోయింది. సో మరి మీకు సమ్మర్ స్లామ్ నచ్చిందా లేదా? మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. సో ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తే మీకు వెంటనే ఇన్ఫార్మ్ చేస్తాను. అండ్ మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా యాక్టివ్ అయితే ఉండండి. సో వీడియో నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌లో షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం, హైలైట్స్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి.